జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమతే రామానుజాయ నమః. మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 5లో 10 దాకా చెప్పుకున్నాం. మనం 11. కస్తృప్నుయాతిత్తపదోభిదానాత్ సత్రేషు వః సూరిభిరీడ్యమానాత్ యః కర్ణనాడీం పురుషస్య యాతో భవప్రదాం గేహరతిం చినత్తి. కహ ఆ మనుజుడెవడు? తృప్తి చెందినవాడు. తీర్థపద యవ్వాని పాదపద్మములే సకల తీర్థస్థానములు. అభిధానాత్ కథల ద్వారా. సత్రేషు మానవ సమాజమున. వహ ఎవడైతే సూరిభిహి మహాభక్తులచే ఈడ్యమానాత్ అర్చింపబడువాడు. యహ ఎవడు కర్ణనాడీం కర్ణపటములందు పురుషస్య మనుజుని యొక్క యాతః ప్రవేశించి భవప్రదాం జన్మ మృత్యు పరంపర నొసగునట్టి గేహారతిం అంటే సంసార బంధమును చినత్తి తెంచివేను. తీర్థపాదుడును మరియు మహర్షి భక్తగణముచే పూజనీయుడును అగు శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన తగినంత కథాశ్రవణము లేకుండా ఎవడు ఈ మానవ సమాజమున సంతృప్తి చెందగలడు? కర్ణరంధ్రములందు ప్రవేశించుట ద్వారా ఆ కథలు మనుని సంసార బంధమును త్రెంపివేయగలవు. కృష్ణ కథ ఎంతటి శక్తివంతమైనదనగా కేవలము మనుని చెవియందు ప్రవేశించడం ద్వారా అది సంసార బంధము నుండి శీఘ్రమే ముక్తిని నొసగగలదు. సంసార బంధం అనేది బాహ్యశక్తి యొక్క ఒక భ్రాంతిమయ వ్యక్తీకరణము. కేవలము అదే సమస్తముగు లౌకిక కర్మలకు ప్రేరణయై ఉన్నది. లౌకిక కర్మ కొనసాగుచు మనస్సు ఒట్టి కర్మయందు లగ్నమై ఉన్నంత వరకు మనుజుడు అజ్ఞానమున జన్మ మృత్యువులకు లోను కావలసినదే. జనులు అధికముగా తమోగుణ ప్రభావితులై ఉందురు. కొందరు భౌతిక ప్రకృతి యొక్క రజోగుణముచే ప్రభావితులై ఉందురు. ఈ 2 గుణముల వలన జీవుడు జీవితము భౌతిక భావనయందు ప్రేరేపితుడగును. ఆ లౌకిక గుణములు అతనిని తన నిజస్థితిని ఎరుగుటకు అనుమతింపవు. రజస్తమో గుణములు 2ను ఆ విధముగా అతనిని భ్రాంతిమయమగు దేహభావనకు దృఢముగా బంధింపబడినట్లు చేయును. ఆ విధముగా మోహితులైన మూర్ఖ శ్రేష్ఠులెవరనగా రజోగుణ ప్రభావమును పరహిత కార్యములందు నెలకొన్నట్టు వారు. ప్రత్యక్ష కృష్ణ కథ అయినటువంటి భగవద్గీత మానవులకు వసగడి ప్రాథమిక ఉపదేశం ఏమనగా దేహము నాశవంతమైనది, దేహమంతటను వ్యాపించున్నట్టు చైతన్యము మాత్రము నాశరహితమైనది. అవినాశి అయినటువంటి చైతన్యవంతులకు జీవుడు నిత్యస్థితుడై ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల యందును చివరకు దేహము నశించిన పిమ్మటయు అతడు సంహరింపబడడు. ఈ నాశవంతము దేహమును ఆత్మని తప్పుగా తలచి సాంఘిక రాజకీయ పరహిత జాతీయ లేదా అంతర్జాతీయ భావన పేరిట దాని కొరకు పనిచేయువాడు మిథ్యాపూర్వకమగు దేహభావనలో నెక్కముగా మూర్ఖుడే. సత్యాసత్యముల భావము
నెరుగని వాడే. మరికొందరు రజస్తమో గుణములకు పరముగా సత్వగుణమునందు స్థితులై ఉందురు. కానీ లౌకిక సత్వగుణము ఎల్లవేళలా రజస్తమో గుణముల లేసుములతో కలుషితమైండును. దేహము మరియు ఆత్మ భిన్నమైన జ్ఞానమును లౌకిక సత్వగుణము మనుషులకు కలిగించును. ఆ విధముగా సప్తగుణ ప్రధానుడు ఆత్మతోనే సంబంధమును కలిగిండును కానీ దేహముతో కాదు. కానీ ఆ లౌకిక సప్తగుణ ప్రధానులు కలుషితులై ఉండేటి కారణమున రూపము కలిగిన వానిగా ఆత్మ యొక్క నిజ స్వభావమును ఎరుగజాలరు. దేహమునకు అన్యముగానున్న ఆత్మ యొక్క నిరాకార భావనము వారిని భౌతిక ప్రకృతికి సంబంధించిన సప్తగుణమునందే ఉంచును. కనుక కృష్ణ కథచే ఆకర్షితులు కానంత వరకు వారు భవబంధము నుండి ముక్తి నొందజాలరు. కృష్ణ కథయే మనుజుని ఆత్మ యొక్క శుద్ధ చైతన్యమునందు నిలిపి భవబంధము నుండి ముక్తిని కలుగజేయును. కనుక కేవలము అదే ప్రపంచ జనులందరకు పరిహార మార్గమై ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభు మొదలు మానవులు ఆదేశించినట్లుగా కృష్ణ కథను ప్రపంచమంతటను ప్రచారము గావించుటే మహత్తరము ధార్మిక కార్యమై ఉన్నది. ఈ మహోద్యమమునందు ప్రపంచంలోని వివేకవంతులకు స్త్రీ పురుషులందరూ పాల్గొనదురుగాక. తర్వాత మునిర్వివక్షుర్భగవద్గుణానాం సఖాపితే భారత మహాకృష్ణః యస్మిన్ నృణాం గ్రామ్య సుఖానువాదై మతిర్గృహీతము హరేః కథాయాం. ముని అంటే ముని వివక్షు వర్జించెను. భగవత్ దేవదేవుడు శ్రీకృష్ణుని గుణానాం దివ్య గుణములను సఖా మిత్రుడు అపి కూడా తే మీ యొక్క భారతం మహాభారతమును ఆహా వర్ణించెను. కృష్ణద్వైపాయన వ్యాసుడు యస్మిన్ దాని యందు రుణాం ప్రజల యొక్క గ్రామ్య ప్రాపంచిక సుఖ అనువాదై అంటే లౌకిక కథల నుండి గ్రహింపబడిన ఆనందము మతిహి అవధానము గృహీతాను అంటే ఆకర్షించుటకు హరే శ్రీహరి యొక్క కథాయాం కథలను అంటే భగవద్గీత మీ మిత్రులకు కృష్ణద్వైపాయన వ్యాసదేవుడు తన మహార్దచనమగు మహాభారతమునందు శ్రీకృష్ణ భగవాను దివ్య గుణములను ఇదివరకే వర్ణించి ఉన్నారు. లౌకిక కథలను వినుటకు ఎందుగల తీవ్ర ఆకర్షణ ద్వారా జనసామాన్యపు అవధానమును కృష్ణ కథ భగవద్గీత వైపునకు ఆకర్షించుటే దాని అందలి ఆలోచన ఉన్నది. మహర్షియకు కృష్ణద్వైపాయన అంటే వ్యాసుడు సమస్త వేదవాద్వయమునకు రచయిత ఉన్నారు. అట్టి వేదవాద్వయమున వేదాంత సూత్రములు శ్రీమద్భాగవతము మహాభారతము అనే అతని రచనలు పరమలోకప్రియులై ఉన్నవి. శ్రీమద్భాగవతము 1, 4, 2, 5 తెలుగునట్టు అల్పజ్ఞుల అంటే తత్వము కన్నను లౌకిక కథలయందే ఎక్కువ అభివృద్ధి కలిగి ఉండేవారు కొరకే శ్రీ వ్యాసదేవుడు మహాభారతమును రచించను. లౌకిక కథలను ఇదివరకే దాటి ఉన్నట్టు మనుషులు లౌకిక వ్యవహారముల నామమాత్రం ఆనందపు చేదును ఇదివరకే రుచి చూసి ఉన్నవారి కొరకై వేదాంత సూత్రములను రచించను. వేదాంత సూత్రములందరి మొదటి సూత్రము అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనున్నది. అనగా ఇంద్రియ భోగమునడే బజారునందు లౌకిక విచారణ కార్యమున పూర్తి కావించినప్పుడే మనుషుడు బ్రహ్మమును అంటే పరతత్వము గూర్చి యుక్తముకు విచారణలు కావింపగలడు. దినపత్రికలను మరియు అటువంటి చెత్త సాహిత్యమును నింపినటువంటి లౌకిక విచారణలతో సోత్సాహముగా నుండే జనుల స్త్రీ ఇతర ద్విజ బంధువులని స్త్రీలు శ్రామిక వర్గము వారు ఉన్నత వంశములు వంశస్థులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య
వైశ్యుల యోగ్యత సంతానము వర్ణీకరింపబడినది. అతి అల్పజ్ఞజనులు వేదాంత సూత్రములను అధ్యయనము చేయుచున్నట్లు ఏదియో విపరీత పద్ధతిలో ప్రదర్శనము కావించినను నిజమునకు వాని ప్రయోజనము అవగతము చేసుకొని జాలరు. వేదాంత సూత్రముల నిజ ప్రయోజనము రచయితతోనూ స్వయముగా శ్రీమద్భాగవతమునందు వివరించబడినది కనుక శ్రీమద్భాగవతపు అన్వయము లేకుండా వేదాంత సూత్రమును ఎవరేని అవగతము చేసుకొని ఎత్తించినచో నిక్కముగా తప్పుదారి పట్టినట్లే అగును. దేహాత్మ భావన యందు పరక్షేమ పరోపకారములకు సంబంధించిన లౌకిక కర్మల యందు అనురక్తులైనటువంటి తప్పుదారి పట్టిన వారు మహాభారతం చేపట్టుడు ఉత్తమము. వారి లాభము కొరకే శ్రీ వ్యాసదేవునిచే అది ప్రత్యేకించి రచింపబడినది. లౌకిక కథల యందు అమితముగా వ్రతులై ఉండేటి అల్పజ్ఞ జనులు మిక్కిలి ఇష్టముతో పఠించి అత్య లౌకికానందముతో పాటు భగవద్గీత శ్రీమద్భాగవతము లేదా వేదాంత సూత్రముల యొక్క ప్రాథమిక అధ్యయనము యొక్క లాభమును సైతము గడించని రీతిలో మహాభారతమును ఆ మహర్షి రచించెను. భగవద్గీత ద్వారా అల్పజ్ఞ జనులకు ఆధ్యాత్మిక అనుభవ అవకాశమును నొసగుటకు తప్ప లౌకిక కర్మల చరిత్రను రచించడందు వ్యాసదేవుడు ఎట్టి అభిరుచిని కలిగి ఉండలేదు. గృహము నుండి బయటపడి తీర్థాటనము గావించినప్పుడు తన తండ్రి యొక్క వ్యాసదేవుని ద్వారా విదురుడు మహాభారతమును వినని తత్కందమును మహాభారతము కూర్చిన అతని అన్వయము సూచించుచున్నది. తర్వాత శ్రద్ధదానస్య వివర్ధమానా విరక్తిమన్యత్ర కరోతి పుంసః హరేః పదానుస్మృతి నివృత్తస్య సమస్త దుఃఖప్యయమాసు ధత్తే. సా కృష్ణ కథ శ్రద్ధదానస్య శ్రవణము కావింప ఉత్కంఠుడైన వానికి వివర్ధమాన క్రమముగా వృద్ధి కావించును. విరక్తిని అన్యత్ర అంటే ఇతర విషయములందు అట్టి కథలకు అనన్యమైన కరోతి అంటే ఓనరించును. పుంసః ఆ విధముగా నెలకొనిన వాని యొక్క హరే శ్రీహరి యొక్క పద అనుస్మృతి పాద పద్మ నిరంతర స్మరణము నిర్యుక్తస్య అట్టి అంటే ఆధ్యాత్మిక ఆనందమును బడసినవాడు సమస్త దుఃఖ అంటే సమస్త దుఃఖములు అక్షయం అంటే నశించిపోవును. అసు శీఘ్రమే దత్తే అంటే వనరించును. అట్టి కథాశ్రవణమునందు నిరంతరము నెలకొనుట ఉత్కంఠత కలిగిన వానికి కృష్ణ కథ క్రమముగా ఇతర విషయములన్నింటి యందును విరక్తిని వృద్ధి చేయను. ఆధ్యాత్మిక ఆనందమును బడచిన భక్తునిచే కావింపబడు అట్టి కృష్ణపాద పద్మ స్మరణము శీఘ్రమే అతని సమస్త దుఃఖములను నశింపచేయను. పూర్ణస్థితి యందు కృష్ణ కథ మరియు కృష్ణుడు ఒక్కటే నేను మనము తప్పక తెలుసుకొనవలసినది. ఆ దేవదేవుడు పరతత్వము తత్కారణమున కృష్ణ కథగానే తెలియబడినట్టి అతని నామము రూపము పునాదులు అతనికి అభిన్నమై ఉన్నవి. స్వయముగా శ్రీకృష్ణ భగవాను చేతనే పలుకుబడిన భగవద్గీత అతనితో సమానమై ఉన్నది. శ్రద్ధావంతుడు భక్తుడు భగవద్గీతను పఠించినప్పుడు అది ఆ దేవదేవుని ప్రత్యక్ష సన్నిధిలో అతని ముఖాముఖి గాంచుటతో సమానమయ్యుండును. కానీ లౌకికుని విషయమున అట్లు కాబోదు. భగవద్గీతను పఠించినప్పుడు ఆ దేవదేవుని శక్తులన్నీ అచ్చటనే ఉపస్థితమయ్యుండును. కానీ స్వయముగా భగవానునితోనే గీత యందు ఉపదేశించబడిన రీతి దానిని పఠించినప్పుడే అది సాధ్యము కాగలదు. భగవద్గీతకు ముఖ్యముగా ఒక వ్యాఖ్యానము తయారు చేయుటూనే ఆధ్యాత్మిక లాభమును పొందుట అన్నది సాధ్యము కాని విషయము. ఏదియో ఒక కృత్రిమ లాభము కొరకు భగవద్గీతకు కృత్రిమ ప్రభావమును లేదా వ్యాఖ్యానమును పిండి తీయ యత్నించేవాడు
శ్రద్ధదానపుంసః ధర్మబద్ధముగా కృష్ణ కథను శ్రవణము చేయుట యందు ఉత్కంఠతతో నెలకొనినవాడు కాజాలడు. అట్టివాడు సామాన్యుని దృష్టిలో గొప్ప పండితుడైనప్పటికీ గీతాపఠనం ద్వారా ఎట్టి లాభమును పడయజాలడు. కానీ శ్రద్ధావంతుడు భక్తుడు భగవద్గీత యొక్క సమస్త ప్రయోజనమును వాస్తవముగా పొందగలడు. ఆ శక్తిని నశింపజేసి తదనుబంధములకు సమస్త భౌతిక క్లేశములను పరిహారము కావించడి దివ్యానందమును అతడు శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తి మత్వముచే పొందగలుగుటే అందులకు కారణము. కేవలము భక్తుడే తన నిజానుభవం ద్వారా విదుర ప్రోక్తముకు ఈ శ్లోకపు భావమును అవగతము చేసుకొనగలరు. విశుద్ధ భక్తుడైన వాడు కృష్ణ కథాశ్రవణము ద్వారా ఆ దేవదేవుని పాదపద్మలను నిరంతరము స్మరించుచు జీవితము అనుభవించును. అట్టి భక్తునకు భౌతిక అస్తిత్వము అనున్నది లేనే లేదు. అదీనుగాక దివ్యానంద సముద్రమున ఓలాడు భక్తునకు అధికముగా ప్రచారము కావింపబడినటువంటి బ్రహ్మానంద సుఖము కేవలము తృణప్రాయముగా నుండును. తర్వాత తాం శోచ్యతోచ్యానవిధోను శోచే హరే కథాయాం విముఖానఘేన క్షీణితో దేవో నిమిషస్తు ఏష మాయుర్వృధా వాదగతి స్మృతీనాం. తాన్ వారందరూ శోచనీయులు వారు శోచనీయులచే అవిధ అజ్ఞానులు అనుశోచే దుఃఖితుడవుతున్నాను. హరే భగవాను యొక్క కథాయాం కథలయట విముఖులు అగేన పాప కర్మల కారణమున క్షీణించుట దేవ భగవానుడు అనిమిష కాలము తు అంటే కానీ ఏషాం ఎవరి ఆయువు అంటే ఆయువు వృధా వ్యర్థముగా వాద తాత్విక కల్పమునలు గతి శరగమ్యము శృతీనాం వివిధ కర్మకాండను అనుసరించు వారుల యొక్క అని. ఓ మునివర్య, పాపకర్మల కారణమున భగవత్కథలకు విముఖులై ఆ విధముగా మహాభారతం యొక్క ప్రయోజనము భగవద్గీత ఎరుగని వారుల శోచనీయులకు కూడా శోచనీయులవుతున్నారు. తాత్విక కల్పనలు సిద్ధాంతపరము జీవితపు చర్మలక్ష్యములు వివిధము కర్మకాండలను గూర్చి తెలియజేయుట యందు నెలకొని అట్టి వారుల ఆయువు ఏ విధముగా కాలముచే వ్యర్థముగా దోచుకొనబడుతున్నదో గాంచడి కారణమున నేను సైతము వారి ఎడ దుఃఖితుడవుతున్నాను. గుణములను అనుసరించి మానవుడు మరియు భగవాను నడుమ మూడు విధములకు సంబంధములు కలవు. రజస్తమో గుణములందున్న వారు భగవాను నాస్తిత్వములకు విముఖులైందురు, లేదా భగవానుడు అజ్ఞానవర్తి అనే భావముతో అతని అస్తిత్వమును వారు అంగీకరించరు. వీరికి పైన గల వారు సత్వగుణ ప్రధానులు. ఈ రెండవ తరగతి జనులు పరబ్రహ్మము నిరాకారమని భావించరు. వారు భక్తి మార్గము దాని ఇందు కృష్ణకథ ప్రథమాంశము గమ్యములే గాక సాధనముగా అంగీకరించరు. వీనికి పైనున్నవారు విశుద్ధ భక్తులు. భౌతిక సత్వగుణమునకు పైన ఆధ్యాత్మిక స్థితి ఎందు వారు నెలకొని ఇందురు. దేవదేవుని నామము రూపము యశస్సు గుణాదులు పూర్ణస్థితి ఎందు ఒకదానినొకటి అభిన్నమని అట్టి వారు నిశ్చితులైందురు. వారికి కృష్ణ కథా శ్రవణము ఆ దేవదేవునితో ముఖాముఖి కలుసుకున్నట్లు సమానము. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తి యందు నెలకొని ఉన్నట్టు ఆ తరగతి జనులు అనుసరించి మానవ జీవితపు అత్యున్నత లక్ష్యము కృష్ణ భక్తి అయిన పురుషార్థమే. మానసిక కల్పన యందు నెలకొనుచు శ్రీకృష్ణ భగవాను ఎడ శ్రద్ధ లేని కారణమున కృష్ణ కథలను వినుటలో నిరాకారవాదులకు ఎట్టి సంబంధము లేదు. ప్రథమ శ్రేణికి చెందిన విశుద్ధ భక్తులకు అట్టివారు శోచనీయులై ఉన్నారు. శోచనీయులకు నిరాకారవాదుల సైతము రజస్తమో గుణ ప్రభావితులకు వారి ఎడ బాధను కనబరచరు.
కనబరచుదురు. కానీ విశుద్ధ భక్తులు వారిరువురి ఎడను బాధ చెందియుందురు. ఎలయనగా మిథ్యాకార్యముల యందు, ఇంద్రియ భోగమునందు, వివిధములకు జీవిత లక్ష్యములు మరియు సిద్ధాంతములకు సంబంధించిన మనోకల్పన వివరణముల లొసగట యందు మానవ జీవనపు విలువైన కాలమును వారు ఆ ఇరువురును వృధా కావించుటయే అందులోకి కారణము. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్శనాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు.